దయగలిగిన తండ్రి మనకి భోజనం పెట్టడానికి వచ్చాడు. మీరు ప్రార్థనలో ఏం చేయలేదు తెలుసా? దయగలవాడా, దయలేని దాన్ని వచ్చాను, కొంచెం సాయం చేస్తావా? అదమ్మా జాలి గల ప్రార్థన. ఆ దయగల తండ్రి ఈ దయలేనుడికి వాక్య భోజనం పెట్టునుగాక. ఆ కృపగల తండ్రి కుళ్ళు కుసిద్ధంతో ఉన్నవాడికి తన జీవం పోయునుగాక. ఆమేన్. ఆ ఆత్మగల తండ్రి ఈ ఆత్మను పోగొట్టుకున్నవాడికి ఆత్మనిచ్చునుగాక. జానవాక్యము, పరమగీతము 4:9. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. చాలు ప్రార్థన. మంచి కాపరైన యేసు ప్రభు గారండి, మానవుల్ని వశపరుచుకునే శక్తి కలిగిన ఆ తండ్రి ఆత్మలనే మహిమలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారు, సంఘం మీది, మీ ఆత్మలోది నీ పిల్లల హృదయములో పోసి, నీ ఆత్మలోనిది నీ పిల్లల ఆత్మలో పోసి నీ పిల్లల్ని ఆకర్షించుకొనమని ఆకర్షణ శక్తి కలిగిన యేసు నామములో అందరినీ ఆకర్షించే వరాలతో నింపుడుకున్న పరిశుద్ధాత్మ గారు నామములో మాట్లాడమని బ్రతిమిలాడి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అవును, ఆమె అవును. మానవుడికి ఆకర్షణ శక్తి, దేవునికి ఆకర్షణ శక్తి మీకు చెబుతున్నాను. ఆకర్షణ శక్తి లేకపోతే రేపు రెండో రాకడకి వెళ్ళరు. ఆయనకి ఏముందో తెలుసా? మీరు చదివారు పరమగీతము 4:9. సంఘాన్ని సంబోధించి మాట్లాడుతున్నాడు. మానవ హృదయాన్ని పట్టుకెళ్ళి దేవుని హృదయాన్ని ఆకర్షించాలి. అవును, మాటలు చెప్పి చేస్తే దేవుడు నీ దగ్గరికి రాడు. అక్కడ దైవజనుడు చెప్పారు, యేసు ప్రభుకి ఆకర్షణ శక్తి ఉంది, నీకు ఆకర్షణ శక్తి పెట్టుకో, మధ్యాకాశములోకి ప్రభు వచ్చినప్పుడు నువ్వు పైకి ఎత్తబడతావని చెప్పారు. యోహాను శుభవార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. యేసుప్రభుకి ఏముందమ్మా? అందరినీ ఆకర్షించుకునే శక్తి అనండి. దెయ్యానికి ఏ శక్తి ఉంది? అందరినీ పాడు చేసే శక్తి. సంఘానికి ఏ శక్తి ఉండాలి? దేవుణ్ణి ఆకర్షించుకునే శక్తి అల్లపోయారు. నీకు అన్నీ ఆకర్షించుకునే మ్యాగ్నెట్ నీ కొంప, అన్నిటినీ ఆకర్షించేస్తావు. ఆ రోడ్డు ఎప్పుడు వెళ్ళి చెత్తను కూడా ఆకర్షించేస్తావు. ఏంటో ఇప్పుడు తెలుసుకోవలసింది ఏంటో తెలుసామా? మీ జీవితములో ఎరగరు. పరమాత్ముడిని పాపాత్ముడు ఆకర్షించబడాలి, పాపాత్ముడిని పరమాత్ముడు ఆకర్షించాలి. అవును. ఇంకోతేరా ముగ్గురు ఉంటారు అక్కడ ముగ్గురు ఉంటారు. తండ్రి, కుమారుడు. అలాగే చేయండి అయ్యా అని అడిగినట్టు ఆమెనంటే, హల్లెలూయా అంటే స్తుతించినట్టు అలాగూ జరుగుతుంది అని మనం అడగాలి. నాకు మహా ఇష్టం, అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చూపుతో వసిపరుచుకుంటివి దేన్ని? హృదయాన్ని. ఉందా?
మీరు అప్పుడే మర్చిపోయారా? పరమగీతము 4:9 నేను చూసి కూడా చెబుతున్నాను, మీరు చూసి మర్చిపోతారు. చదివి. నా సహోదరి నువ్వేమవుతావమ్మా యేసు ప్రభుకి? ప్రభు నువ్వు నేను ఒక తెలుగు పుట్టావని అన్నావా? ఎవరు మాట్లాడతలేదు. నువ్వు దేవునికి సహోదరివా? నా సహోదరిని ఎవరు పలుకుతున్నారు? అసంపూర్ణుడు కాదు, సంపూర్ణుడు పలుకుతున్నాడు అనాలి. నేను అసంపూర్ణురాలునే. ఇప్పుడు నా తల్లులారా, నా సహోదరి అనే మాట భావం యేసుప్రభు భూమి మీద సేవ చేసినప్పుడు చెప్పారు. దాసులని పిలవను, సహోదరులని పిలుస్తాను. ఆ స్థితి ఎవరిచ్చారమ్మా? ప్రాణభిక్ష పెట్టిన నా అన్నగారు అనండి. నా చెల్లె ఏం పెట్టాడు? ప్రాణభిక్ష ఉంది కనుకే నేను వస్త్రం వేసుకుంటున్నాను. ప్రాణం ఎక్కువ, వస్త్రం ఎక్కువ? ఎవడికి ఏదంటే అది ఎక్కువగాక. పక్కనున్నాడు చూసి వెలవెలపోయే వాళ్ళందరికీ ఏం చెప్పను నేను? ఆత్మదానం చేసిన దానకర్త, జీవం దానం చేసిన దానకర్త. దానకర్త అంటే చెప్పేవాడు కాదు, ఇచ్చేవాడు. ఎవడెక్కువ? అది పురుషోత్తమ సహోదరి గారు అన్నారు. నాకు మహా ఇష్టం ఆయన పాట. ప్రాణభిక్షను పెట్టెను, పగతిని ఓడించిన సంతోషింపరే ప్రియులారా అన్నాడు. ప్రాణభిక్షను పెట్టెను, పగతిని అంటే పాపాన్ని ఓడించిన వాడు భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇంకా ఏడుతున్నావు ఎందుకు? సంతోషం పరే ప్రియులారంటే ఎప్పుడు ఏడుతువే. దేనిని గురించి చింతించొద్దన్నా, దేని గురించైనా చింతించేస్తావే. చీకుడు తెగులు, దానికి మంచి పేరు పెట్టాను. ఆ చీకుడు తెగులు కొంత తినేద్ది. క్యాన్సర్ పుండు ఉంటుంది, ఎంతమ్మా ఎంతే, మొత్తం పాకేది. ఇప్పుడు చెప్పాలి, దైవజనుడు అన్నారు ఆ పరమగీతం గురించి మాట్లాడినప్పుడు, దేవుణ్ణి వశపరుచుకునే శక్తి భక్తుడికి ఉందా అని అడిగారు. మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి. ఏమెట్టి వశపరుచుకుంటా? ఆయందా నీదా? ఆయింది ఏంటి? యేసుప్రభుకి సంఘం పెద్దదా చిన్నదా? నా సంఘం చిన్నదైపోతుందని ఏడిచే రకాల. మత్తయి శుభవార్త 4:18 అందరూ చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవీయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని. చూడండి ఎంత బాగా చెప్పాడు. నేను అక్కడ ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నారు, అమ్మను వదిలేసి కూతురు రమ్మంటే నేను రానంటదే, కొడుకుని రమ్మన్నా రానంటాడు. ఆ క్షణములు వాళ్ళిద్దరూ వలలు వదిలేసి ఎలా వచ్చారు అని అడిగారు. మీరు చెప్పాలి. యేసు ప్రభు నేను పైకి వెళ్ళిన తర్వాత అందరినీ ఆకర్షించుకుంటానన్నారు. ఆ ఆకర్షణ ఏంటో తెలుసా? వినయము, విధేయత. ఆకర్షణ ఏంటమ్మా? యేసు ప్రభువులో ఉన్న విధేయత. అవిధేయుడిని అంటుకునేటప్పటికి తల్లిని వదిలేశారు, తండ్రిని వదిలేశారు, వలలు వదిలేశారు. మీకు ఎన్ని అంటుకున్నా మీరు వదలలేదు. కారణం ఏంటి? అవిధేయులు. అవునో చెప్పరే? జోగికి బూడిద వస్తుంది. విధేయుడు అవిధేయుడైతే మార్పు వస్తుంది. మీరు అవిధేయులు, అయినా విధేయుడు.
అసలు ఏ కూతురైనా ఏ కొడుకైనా బాబు నా కూడా వస్తావా అంటే అమ్మనే నాన్నే వల్ల వదిలేసి వస్తారా మీరు? ఎవడో మాట్లాడరా? ఆయన విధేయత గాలములాగా లాక్కొచ్చేసింది అన్నారు. మానవుడికి ఆకర్షణ శక్తి ఏది? విధేయత. అన్నీ ఆకర్షించవు కానీ దేవుణ్ణి ఆకర్షించే శక్తి నీకు లేదు. అవునా? దాసుకుంటానయ్యా, ఈ చిన్ని హృదయములో ఉంటావా? నేను యోగ్యుడిని కానన్నావా, లేకపోతే వచ్చే అన్నావా? ప్రార్థన కూడా సరిగా రాదు నాకు, మీకు. అది ఎవరమ్మా దేవుడు లక్షణాలు ఉంచుకున్న వాళ్ళు? యేసు ప్రభు ఎంత గొప్పోడమ్మా! వాళ్ళు ఆకర్షించుకునే శక్తి ఉందా? తండ్రిని వదిలేసి ఆకర్షించుకునే శక్తి నజరేయుడైన యేసుకి ఉందా అనండి. నేను కూడా తట్టబుట్ట ఒలుగునేవాడే, దేశమంతా అడుక్కుని మనిషినే, నన్ను కూడా ఆకర్షించుకున్నాడు అనండి. ఏంటి నోరు కూడా రావట్లేదా? అవును, అవును. ప్రపంచ జీవితం జీవించేవాడిని ఆయన పాలేరుతనం పెట్టుకున్నాడుగాక. నువ్వు ఆయన పాలేరుగా బతుకుతున్నావా, లేకపోతే సహోదరుడిగా బతుకుతున్నావా, లేకపోతే కొడుకుగా బతుకుతున్నావా? దాసరకం వాదలని దోషకారులారా, దోషరకం చెరగడం రాని దుమ్ముళ్ళారా, ఆయింది లేకుండా నీదెట్టుకుని ఆయన రమ్మనే వాళ్ళారా. ఆయన ఉందా? అవిధేయుడిని కూడా విధేయుడిగా మార్చగలడు. ఆకర్షించే శక్తి ఏదమ్మా? ఆయనలోది కొంత అట్టుకొచ్చి శిష్యులు ఖండించాడు. అవునా? 21:4-21 మత్తయి శుభవార్త. జబదే కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన చేసుకొని చుండగా చూచి పిలిచాడు. వెంటనే విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత బాగుందమ్మా! ఏ వదిలేసి వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు నాది వదలలేదు, అయింది నాకు అంటుకోలేదు అనండి. యథార్థం పలకండి. నిజమేనా? ఇప్పుడు శిష్యులు, రెండో తెర శిష్యులు ఎంతమంది? ఇద్దరు. ముందు ఇద్దరు. పెద్ద సంఘమా చిన్న సంఘమా? ఇప్పుడు సంఘం వాడు ఎవడో పెద్ద సంఘం చూసి డాన్సులు వేయి, ఎవడో చిన్న సంఘం చూసి ఏడ్చేయి. యేసుప్రభు శిష్యులు ఎవరా? ఇద్దరిని పోగొట్టుకున్నాడు. ఏం పెట్టి? వలలేసుకునేవాడికి ఆత్మ వేసాడు అన్నారు. ఏమేసాడు? ఏసు ఆత్మని అటుకెళ్ళి అలా వేసేటప్పుడు కానీ వదిలి వచ్చారట. మీ కేకలే కానీ ఏముండవు. మీ కేకలా వలలేస్తారా? మొదటి ఇద్దరిని ఏమన్నాడమ్మా? మనుషుల్ని పట్టి చాలా ఉన్నాయి. ఏ కాలం అది? జరిగిపోయిన కాలం. ఇప్పుడు నువ్వేం చేయాలి? మనుషుల్ని పట్టుకోవద్దు కానీ మనసుల్ని పట్టుకోవాలి. రేపేం చేయాలి? మనసుల్ని పట్టుకోకూడదు, ఆత్మల్ని పట్టుకోవాలి. నీ ఆత్మ దొరికిందా? ఎవడో మాట్లాడతలేదు. నీ మనసు నీ దేహానికి దొరికిందా? ఏది అది అర్థం కాలేదా? దేహం ఒకటి ఉంది, మనసు ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ మనసును పట్టుకుందా? ఆత్మ చూపే దేవుణ్ణి ఆకర్షించేది, శరీర చూపు దెయ్యాన్ని ఆకర్షించేది. ఇది బాగానే ఉంది. ఎక్కువ శరీర చూపులే ఎక్కువ ఈ ప్రపంచ అధినేతలకే. మీరు ఆరితేరిన మహా మేధావులు దేన్ని ఆకర్షించడం? ఊళ్ళో ఉన్న చెత్త అంతా అంటలేదు వీళ్ళు. ఏ చూస్తే అది కావాలనుకుంటున్నా. ఊళ్ళోదే పరలోకందా? ఆ బాపదే వాళ్ళు లేరు కదా. నేను అరవలేక మాట్లాడుతున్నాను. చెప్పాలి. ఆకర్షణ శక్తి ఎవరికి ఉందమ్మా? యేసు ప్రభువు లోపల ఉంది.
ఇప్పుడు ఇంతకీ ఇది ఎందుకు చెబుతున్నాను? రేపు నేను మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకటైతేనే నువ్వు వస్తావు. యోహాను 12:32 అదే యేసు ప్రభు చెప్పారు. ఎంత బాగా చెప్పారు చూడండి. శుభవార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల. మీరు అప్పుడు ఎమ్మటే మనసులో ఏమనుకోవాలంటే, నేనును పైకి వెళ్ళాలంటే ఇదే కలిగి ఉండాలి కాక, నేను పైకి వెళ్ళని ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. ఇప్పుడు మానవుడు ఏం పెట్టుకుంటే రెండో రాకడికి ఎత్తబడతాడు? నజరేయుడైన యేసులో ఉన్న, చెప్పండి, నేను ఇందా చెప్పాను కదా, ఆయనలో కోట్లు ఉన్నాయి, మీలో ఒకటి లేదు. యేసు ఏ పక్క చూసినా తండ్రి కనపడతాడు. యేసు ఏ పక్క చూసినా మహిమ కనపడద్ది. యేసు ప్రభువుకి ఒక భూమి మీద పాడైపోయినను కూడా ఆకర్షించుకునే శక్తి ఉందిగాక, ఒక దుర్మార్గుడిని పరమాత్ముడిగా చేయగలడగాక. ఇప్పటికైనా విధేయత పెట్టుకుంటావా? లోపల మనిషిని పట్టుకుంటావా, మనసును పట్టుకుంటావా? ఇంకా మనసును పట్టుకో. రెప్పపాటు కాలం అంటాడు, చెబుతాడు, అన్నీ పట్టుకుని నెత్తి మీద వేసుకుంటాడు. ఏం పట్టుకోలే? ఆత్మనే. ఈ కడవరి కాలంలో తన ఆత్మకు వెలితి లేకుండా పరమాత్ముడిది ఉంచాలి. అప్పుడు ఏ సందులో కూడా దురాత్ముడు వచ్చి మన లోపల ఉండలేడు. తలుపు తీసిన వాడి దగ్గరికి దొంగలు ఎక్కువ వస్తారు. జాగ్రత్త పడతావా? నీ ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయో చెప్పగలవా? అందులోంచి దురాత్ముడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా, మానవుడు దేవుడిని ఆకర్షిస్తాడా? దేవుడు మానవుడిని ఆకర్షిస్తాడా? ఇప్పుడు ఈరోజు ఈ ప్రసంగంలో ఏం కోరాలి? వినయము, విధేయత. ఆ వినయము నీకుంటే వినయమున్న వాడి దగ్గరికి ఎక్కెళ్ళదువు కాక. అయస్కాంతాన్ని మీరు దగ్గర తెస్తే ఈనాన్ని ఆకర్షిస్తుంది, దానికి ఆకర్షించే శక్తి ఉంది. మీ మనసుకు ఉంది. మొత్తం దేశంలో దెయ్యానికంటే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంది. సొలొమోను ఒక్కనే రాశాడు, దినమెల్లను కోరికలు పుచ్చిపోయుండును. కోరికలు ప్రతి దినం పెరుగుతున్నాయి, తరుగుతున్నాయా, మార్చేయా, చేర్చేయా? దేంతో నీ దేవుడు వశమవుతాడు? మనస్సు ఆకర్షించాలి, ఆత్మ కట్టేయాలి. దైవజనుడు ప్రసంగంలో చెప్తూ, భక్తుడు బంధం వేస్తే భగవంతుడు వెళ్ళలేడు అన్నారు. దేంతో అని అడిగితే ఆత్మతో అయితే కదలడంట. దేంతో? నువ్వేం చేస్తున్నా? నోరిప్పావు, మనసము అడవి గాడిదలాగా దేశం అంతా తిరుగుతుంది. ఆత్మము సిల్లు సంచిలో తయారైంది. అసలు ఎవడు సిల్లులు వాళ్ళకి తెలియవు. ఒకసారి దైవజనుడు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి వచ్చారు. వస్తే ఆయన పోద్దామని ఉన్నారంట. ఆత్మను ఈ మనిషి హృదయం ఇలా తిరగేసి ఉందంట. తిరగేసిన గ్లాసులో ఏం పోతా? అది నేనే అనండి బాబు, నా తల్లి ఎవరికో చెబుతున్నాడు అనుకున్నారా? ఈ ఆత్మ జీవితము ఇలా తెరవబడితే పోయగలడు, కానీ ఇలా తిరగేస్తే ఆత్మనేం పోతాడు? ఆ ఆత్మ ఈ ఆత్మ లోపలికి వచ్చింది, కానీ ఈ ఆత్మ యేసులోకి వెళ్ళదు. సొంత శక్తి ప్రయోజనం లేదు, సొంత బుద్ధి ప్రయోజనం లేదు. ఒక మానవుడిని పరమాత్ముడు ఆకర్షించుకోవాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ తండ్రి వినయము నేర్పుతాడు, విధేయత నేర్పుతాడు. ఇప్పుడు మీకు ఇవి ఎలాగుంటాయి? ఇచ్చింది ఎవరో, పైనుంచి వచ్చి ఆయన మాట మీరు చదివింది అందరనే ఆకర్షించుకుంటారు. 33వ వచనం చదువమ్మ.
యోహాను శుభవార్త తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు అక్కడ ఎల్లప్పుడూ ఉండుననే మాట పలికినప్పుడు అంట ఉండటానికి చోటు లేదు, ఏళ్ళకి ఉండటానికి చోటు ఉండదు కనుక నేను ఒక రోజున పైకి వెళ్ళి వీళ్ళకి చోటు ఉంచుటకి వెళ్తున్నా అన్నాడట. చాలామంది యేసు ఆరోహణం అయ్యాడంటాడు, ఎందుకు అయ్యాడో తెలియదు, ఎందుకు మరలా వస్తున్నాడో తెలియదు. అమ్మా ఈయన ఎందుకు వెళుతున్నాడు? ఇచ్చి వెళ్ళాడా, ఇవ్వకుండా వెళ్ళాడా? ఏమిచ్చాడు? ఒక 50 కాయలు బంగారమా? సచ్చేది ఇచ్చాడా, బతికేది ఇచ్చాడా? నీతి బతికింతదా? దయ దారేస్తుందా? దయ ఉందా? దయ అనగా ఏంటి? యేసుప్రభు మార్గం అన్న దాంట్లో ఒకసారి ధ్యానం చేసినప్పుడు 7 అర్థాలు చెప్పారు. యేసు మార్గం అని అన్నారు కదా, దాన్ని ఏంటంటే పరిశుద్ధాత్ముడు అన్నారు, ఆయన అన్నీ తెరిచాడు, లేకపోతే భక్తుడికి చోటు లేదు. ఆయన తెరుస్తామంటే మీరు మూసేస్తున్నారు. మన తండ్రి అన్నారు, దాచుకుంటాను రా నాయనా, నిన్ను ఆత్మాను చూసుకుంటాను. బాగా చెప్పండి. దేవుణ్ణి దాచుకున్నవాడికి ఆత్మాను చూసుకునే హక్కు ఉంటుంది అమ్మా. అలా దేవుణ్ణి దాచుకున్నవాడికి చూసే హక్కు ఉంటుంది. అప్పుడు తండ్రి గారు అన్నారు, మరి అమ్మకున్న ఆనందం చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికీ లేదు. మరి ఏది ఎక్కువ? అన్నీ దాచుకున్నాను, దోసుకెళ్ళిపోయా అని తెలియలేదు మీకు. మీరు దాచుకున్నాయి అన్నీ మిమ్మల్ని దోసుకెళ్ళిపోతున్నాయి, ఏమీ ఉంచట్లే. మరి దేవుణ్ణి దాచానో? అదేసు ప్రభు ప్రసంగం చేసినప్పుడు అన్నారు, నువ్వు దొంగను కట్టేసావనుకో ఇంట్లో ఉన్న సరుకు అంతా నీలోనే ఉంటుంది. దొంగ దురాత్ముడు, ఆడు బయలుదేరాడు, హృదయంలో అంతా పట్టిపోతున్నాడు. నువ్వు మెలకుగా ఉంటే కాసుకుందువు గాక. మెలకు అంటే ఏంటనుకుంటున్నారు? నిద్ర లేకుండానా? మీరు నిద్రపోయినా యేసును చూడలేరు, మెలకుగా ఉన్న యేసుని చూడలేరు. పెద్ద దెయ్యాలా? దేవుణ్ణి ఎందుకు చూడలేదు చెప్పండి మీరు? ఎవరు మాట్లాడరు. దేవుణ్ణి చూసారమ్మా? చూసామంటే ఏమంటాడు? చూడలేదంటే ఏమంటాడు? ఇప్పుడు ఇంకో రకం రవస. ఆయన మాట్లాడుకుంటుంటే ఆయనే మాట్లాడతాడు. ఎంత జ్ఞానులమ్మ మీరా! చాలా జ్ఞానులు కదా. మీకున్న జ్ఞానం కూడా యేసుప్రభుకు లేదు. చెప్పుదుమా చెప్పకుందుమా అన్నారా శిష్యులు? అన్నారు. ఇటు చెబితే ఏమంటాడు, అటు చెబితే ఏమంటాడు అన్నారు. ఎవరో యోహానిచ్చిన బాప్తిసం ఏ ఊరికి చెందింది అన్నాడు. అనేటప్పటికి ఇటు వద్దు అటు వద్దు అన్నారు వాళ్ళు. అర్థమైందా? అది మీకు కూడా అంత యోహాను గారు మాట్లాడినప్పుడు ఉన్న శిష్యుల కంటే పెద్ద ముదురులు మీరు, తాత ముత్తాతలు, మీరు మేధావులు. దేనికి? అన్నీ పెట్టుకుని నరకానికి పోతానికి. యేసుని పెట్టుకుంటే నిత్య జీవం వెళుదువుగాక. మధ్యాకాశములకు ప్రభు వస్తారు కదమ్మా. వచ్చినప్పుడు మీరు ఎలాగెళ్తారు? ప్రభు ఈ మాట 2వ రాకడ గురించి చెప్పారు. అమ్మా, నేను వసిపుచ్చుకుని సరుకట్టుకుని వచ్చాను, నీ దగ్గర నా సరుకు నీకుంటే నీవు నన్ను నా దగ్గరికి ఆకర్షించబడతావు. వినయం ఉందా? పేతురు గారు అంటాడు, భూమి మీద దయ అందు సహనమును, సహనమునందు ఆశానిగ్రహమును అమర్చుకున్నావా, సమృద్ధి అయిన జీవం నీకు వచ్చును గాక. ఏమమృతావు నీ లోపల? అమ్మా, హృదయం అనే ఇంట్లో యేసు సరుకు ఏమన్నా ఉందా? ఆత్మ ఏ పక్కన ఉంటుందో మీరు ఎవరైనా చెప్పండి చూస్తాను. గుండు స్లో కొట్టుకుంటే చచ్చిపోతా, అంతేనా? గుండుకు చెల్లెడితే ఇంకా చచ్చిపోతా.
తలపొడి వస్తే చచ్చిపోతావు. సావో బాబు, నువ్వు రెండో రాకడ దాకా ఉంటావు. అవును, ఇది చాలామంది అదిగో నవ్వుతుంది ఒక అమ్మ. ఎందుకంటే చచ్చిపోయేదాకా వెళ్తుంది, మళ్ళీ బతికేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తాడో అప్పుడే తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడం కాక ఎవడనిపించాడు? చాలా మంచి పనులు చేసావు కదా, పరమాత్ముడిది పాపాత్ముడికి పంచాడా లేదా? ఏసు వచ్చేటప్పటికి ఏముండాలి మళ్ళా? పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 మనసు ఉంటే మార్గం ఉండును గాక. నీ మనసు ఒకవేళ అమ్మ అయ్యా మనసు అయ్యి ఉందనుకో, ఇప్పుడు ఎవరి మనసు తెచ్చుకోవాలి? యేసు మనసు. నాకు ఎత్తావా తండ్రి అని అడిగావా? షాపుకి వెళ్ళి అన్నీ కొనుక్కు తెచ్చుకుని కొంపలేటు కొన్నావు, తినటానికి జబ్బు, అయ్యా తెచ్చుకున్నాను కానీ తినలేకపోతున్నాను, అరుగుతులేదు అంటున్నావు. చాలా బాగుంది ఏమా, చెప్పండి. ఇప్పుడు చదివింది ఏంటి? యేసు మనసుని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాను చెప్పగలరా? యేసు మనసు నీలో ఉంటే మధ్య ఆకాశంలోకి ఎగిరెళ్ళిపోవుదువుగాక. ఈ రెక్కలు నిన్ను స్వర్గం తీసుకెళ్ళావు. పౌలు ఒక మాట అంటారు, మనము మార్పు చెంది మేఘముల మీద కొనుపోబడతాం. మార్పు ఎక్కడా 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 ఎక్కడ ఏ భాగంలో లేదంటలేదు. పెద్దలా చూసేస్తున్నారు పరిశీలన. ఎక్కడుంది మార్పు? మార్చుకొని చేర్చుకుంటాను. ఆత్మ జీవితాన్ని కడుక్కొని అడుక్కుంటానని చెప్పండి. నువ్వేది పెట్టినా ఏది అడిగినా ఆయన ఇవ్వడం. ఆయనకి జాలి ఎక్కువ, కనికరం ఎక్కువ, సహనం ఎక్కువ, దీర్ఘశాంతం ఎక్కువ. ఆయన సరుకుంటే నీవు ఎత్తబడదువుగాక. ఇంకో విషయం మీకు చెప్పాలి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మీరు జీతగాళ్ళ కష్టగాళ్ళ? పని చేయకుండా దోసుకెళ్ళిపోయి దొంగ దోపుడు కూడా అంటలేదు. యేసుప్రభు దగ్గర కూర్చున్నావు, యేసు చెప్పింది చేసిన వాడు ఎవడో? 12 మంది శిష్యులు చేశారా? అమ్మా ఎందుకు తీసుకొచ్చాడు తల్లి? భార్యలు లేరు పేతురికి, ఉన్నారు. బిడ్డలు లేరు, ఉన్నారు. మరి ఎందుకు వచ్చేసాడు? అక్కడ ఒక మాట చెబుతుందని, ప్రభువుని గురించి ఈ నీళ్ళు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో మనసట భ్రమలన్నీ పడేసిందట. ఈయన కూడా వెళ్ళిపోవాలనే స్థితి ఎందుకు వచ్చింది? ఆయింది ఈయనలో పోసాడట. నీకు ఇంకా ఆయింది రాలేదు కనుకే నీకు ఇహము వదలలేదు, పరము ఎలా చేరతావు? మధ్యాకాశములోకి చేరే శక్తి ఏదమ్మా? దేవుంది. ఆయన నన్ను ఆకర్షించుకోవాలి కానీ నేను ఆయన ఆకర్షించుకోలేదు. అక్కడ పరమగీతంలో జ్ఞానవాక్యం చెప్పాను. అక్కడ 4వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ఆ ప్రాణం గురించి ఏమైనా తెలుసా? గొర్రె ప్రాణం ఎవరో? క్రీస్తు. నీ ప్రాణం ఎవరిది? గొర్రెల ప్రాణం ఎవరిదమ్మా? నరగొర్రెల మంద కాపరి. ఈ నరగొర్రెల మందకి కాపరైన వాడు ఏం పెట్టాడు నీకు? నాకు ప్రాణం. ఈ ప్రాణం ఆయింది అంటున్నారా నీది అంటున్నారా? అప్పుడప్పుడు ఆయింది, అప్పుడప్పుడు నాదనంటే మీరు చేసేది అది. ఆయిందా? ఇచ్చేసావు ఆయనకి. ఇచ్చేస్తే నాకు, ఇచ్చేస్తే నన్ను శ్మశానంలో పడేస్తారు అనండి, అది నిజమే. ప్రాణం ఎవరది?
అది ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పుడు చదివింది ఏంటమ్మ? చదువు మళ్ళా. సహోదరి సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ప్రాణానికి ప్రాణమే అతుక్కునే ఆకర్షించే శక్తి గలది. ఆత్మకు ఆత్మే పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్ళేది. మీరు ఆత్మతో ఆత్మను చూడరు. మానవుడు అన్నారు అన్నీ కొలుసుకుంటాడు కానీ తన ఆత్మను కొలవడు. అన్నీ చూసుకుంటాడు, చూసుకుంటాడు, కొలుసుకుంటాడు, ఆత్మను చూసుకోడు. ఆత్మను ఎందుకు చూసుకోమన్నారు పౌలు? అది మీకు చూపించున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూడండి, సరి సమానంగా చూసు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అమ్మా, ఆత్మబోధ ఇది ఏంటి? సరిచూడడం. కొలుతావా ఆత్మను? నీ లోపల దేవుని ఆత్మ ఎంత ఉందో చెప్పు. నాకు ఆత్మ వచ్చేయాలి. గిన్నెడంత ఆత్మ ఉంటే కొండంత ఆత్మ పోయిను గాక. గిల్లంత ఆత్మ కూడా లేదు. నీ సొంత ఆత్మ వేసుకుని దొల్లేత్న దొల్లి. ఒక్కొక్కళ్ళకి ఆత్మ వస్తుంది కదమ్మా. వస్తుందా? భాషలు మాట్లాడతారా? అది ఆత్మ కదా. అనుమానం చూపు చేయకండి, గమ్ము చెప్పండి. భాషలు మాట్లాడతావు ఆత్మేనా? పరమాత్ముడు పంపాడా? ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇటు అటు కూడా అనవసరం అని. పరిశుద్ధాత్ముడే వచ్చి వీళ్ళ హృదయాల్ని చింపును కాక. మానవుడు ప్రార్థన చేస్తే ఎలా చేయాలి? హృదయాన్ని చింపి ప్రార్థన చేయాలి. మీరు నోరు కాక మీ హృదయములను చింపండి అంటాడు పాత నిబంధనలో. ఆయన నీ దగ్గరికి రావాలా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలా? మీరు బాగా చెప్పారులేండి. 22 సంవత్సరాల కిందట ప్రభు అన్నారు తల్లి పట్టు అయిపోయింది, పిల్ల పట్టు ఉందని చెప్పు అన్నారు. దానికి అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పండి. ఎవరా పిల్ల? అది అక్కడ ఉంది. అది నేనే అంటలేదు వీళ్ళు. మరి యేసుప్రభు ఎందుకన్నారు ఆ మాట? నన్ను పట్టుకుంటే నేను ఎగిరి మేఘంలోకి పిల్ల ఎవరో? ఇప్పుడు కూడా 3 కూడా అనలేదు, నేనేనండి ఆ పిల్లనే. యేసుప్రభుని గట్టిగా పట్టేసుకుంటాను యాకోబులాగా. యాకోబు పట్టు ఎక్కువ, అయ్యగారి పట్టు ఎక్కువ? ఏమో మీకు ఎంత తెలిస్తే అంత తెలుసును కాక. ఒకవేళ నేను తెలుపుదామన్నా నీ నైజం ముద్ద, ఈ లోకపు ముద్ద, పచ్చి ముద్ద, పాకానికి రాని ముద్ద, సరికాని అజ్ఞానం. జ్ఞానం వచ్చినా అజ్ఞానం ఆరదాం. చెప్పండి మీరు. అయ్యగారు ఎక్కువ, యాకోబు ఎక్కువ? ఎందుకు ఎక్కువ చెప్పండి మీరు. యాకోబు వంశంను దీవించమన్నాడు. దైవజనుడు 7 ఖండాలను తీసుకెళ్తేనే కానీ నీ కాళ్ళు వదలన్నారట. దైవజనుడు ఏమన్నారా? నిన్ను నేను విడవనని యాకోబు ఇశ్రాయేలు అవ్వడానికి చేశాడు. మరి ఈయన 7 ఖండాల్లో ఎవరినే నరకానికి వెళ్ళకుండా మోక్షం తీసుకెళ్తానంటే నేను నీ కాళ్ళు. ఏం ప్రార్థనా పరుడమ్మా! ఎవరైనా చేస్తారా? యాకోబుది పెద్దదా? చెప్పండి. ఇలా పెద్ద రకాలు మనకెందుకు లేండి. నువ్వు నమ్మేవు కానీ దైవజనుడు చెప్పింది ఏది చెయ్యు. పౌలు ఎక్కువ, యోహాను ఎక్కువ అంటే అయ్యగారు అన్నారు పౌలు కంటే శిష్యుడైన యోహాను ఎక్కువ అన్నారు.
ఆయన ప్రసంగంలో. ఇప్పుడు నువ్వు ఎక్కువ, లోకంలో ఉన్నవాళ్ళు ఎక్కువ? అమ్మా, నగలా దేవుణ్ణి ఆకర్షించేది దయా, జాలి. ఆకర్షించేది చెబుతాను, పరిశుద్ధాత్ముడు పెడతాడు, ఉంచుకుంటావా? రాలిపోయింది తెలీదు, ఉన్నది తెలీదు. ఈ మట్టి బొమ్మలాట బొమ్మ అని పెంచేసావా? బొమ్మలాట బొమ్మ, తిరగడ దెమ్మలాగా ఉన్న బొమ్మ, సచ్చి మట్టిలోకి వెళ్ళే ఓ బొమ్మ అని ప్రార్థించా. అసలు ఆ ప్రార్థనే రాదు. పౌలు గారు ఒక మాట రాశారు, గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఇది చూడండి, నీతి, సహనము, ఈ ప్రేమ అనేది అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని ఆత్మ జీవితానికి పరిశుద్ధాత్ముడు అక్కడక్కడ పెడుతున్నారట. నగలు మానవుడికి నగలేయి ప్రేమ, సంతోషము, అవన్నీ చదివేశారు కానీ అవి ఎన్నో తెలియలేదు ఇప్పుడు దాకా. అయ్యి బాబోయ్, 9 కాసులు బంగారమా? ఎవ్వడు మాట్లాడలేదు. అమ్మా, 3 లోకాలను గెలిచిన ఆస్తి ఏదిరా తల్లి? ఆత్మ జీవితం చూపించి నువ్వు స్వర్గం వెళ్ళి కానీ శరీర జీవితం చూపించే నేను రానవడా. 23 చదువు తల్లి. ఇట్టి వాటికి విరోధమైన నియమము. ఏ నియమము చెప్పాలి? ఆత్మ నియమానికి ఉన్న డిగ్రీ దేనికి? నువ్వు పిహెచ్డి చదివినా ఇదిగో ఈ డిగ్రీ ఉంటే 3 లోకాలు చేయించు. భూమిని తల్లకిందులు చేసేవాడే. అవునా? బాగా చదివి చేయి. ఏ ఊరికి? పారమార్థిక విద్య నేర్చుకోమన్నాడు యేసుప్రభు. అవునా? నేర్చుకొనుడి. ఏమి నేర్పాడు? జాలి అనండి, ప్రేమ, కనికరము, అలాంటివి పౌలు గారు ఎక్కువ చెప్పారు. ఎందుకో చెప్పగలరా? ఈయన ఆత్మ పరమాత్ముడిలో కలిసింది. పరమాత్ముడు వచ్చి భూమి మీద వెనకాల భక్తులకు అవసరమని రాయించాడు. పౌలు 14 పత్రికలు రాశారు. అంత గొప్ప స్థితి ఎందుకు వచ్చింది? జానపరుడు. కడమాపోస్తలుల కంటే లేచి మాత్రము తక్కువ వాడు కాడు. ఇంకా ఎవరికి సువార్థికుడు? మహా విగ్రహారాధికులకి సువార్థికుడు. మరి మీ సువార్త ఏంటి? మా మనసే మాకు దొరకదా అంటలేదు వీళ్ళు. ఎలాడిపోతాయి, పండువియు పచ్చివియు బాగా ఎలాడిపోతాయి. ఎక్కడ? ఆత్మ చెట్టుకి. ఇక అయ్యే పిచ్చికాయలు లేవు, పిచ్చి పిచ్చికాయలు. దొంగతనము, స్వార్థము, అవన్నీ పిచ్చి పిచ్చి కాయలు కాదు. అమ్మ, కాయ బాగానే ఉందని కోసేటట్టు అంత పుచ్చే. మనిషి పైన ఎంత బాగుంటే లోపల ఎన్ని పుచ్చులో. అసలు ఆయన చెప్పేదాకా ఉంటావా? ముందే చెప్పేస్తే బాగుంటుందా? ఎవరు మాట్లాడతలేదు. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు గనక కొడుకే అన్నాడట. అవునా? మరి మీరు కూడా ఒప్పుకుంటే కథ కూతుళ్ళు కొడుకులు అవుతారు కదా. మరి ఒప్పుకోండి. ఒప్పుకుంటాం ఎంత ముఖ్యమో నా చెల్లెళ్ళరా, తప్పుకుంటాము కూడా అంత ముఖ్యం. ఏది గొప్ప? ఆత్మాను మట్టిలో చేతులు ఇటు కడుక్కుని మళ్ళా మట్టిలో చేతులు పెడతామే మన బతుకు. ఒప్పుకున్నవాడు ఏం చేయాలి? తప్పుకోవాలి. అప్పుడు తండ్రి దగ్గర అవునుగాక. నిద్రపోనివాడు నిద్రపోయేవాడికి జత వచ్చును గాక.
ఇప్పుడు అలాగే నిద్రపోతారు ఇక చేపుంటే. పేతురు దగ్గర యేసుప్రభు నిద్రపోయాడా మెలుకున్నాడా? నిద్రపోయాడు అన్నాడే. బైబిల్లో ఉంది కదా, పండితులు నిద్ర పోలేదు, ఆయన మనసు అంతా చూస్తుంది. భక్తుడు కూడా అన్నట్టమ్మా, పడుకునేటప్పుడు నిద్రించుచున్నాను, నా మనసు మేలుకొని ఉండాలి. మీరు పెద్ద పెద్ద తప్పులే చెప్పమంటారా? శరీరం నిద్రపోద్ది, మనసు నిద్రపోద్ది, ఆత్మ నిద్రపోద్ది. అదే ఎలుగుబంటి నిద్ర. పెద్ద ఎలుగుబంటి ఎవరో అడవిలోది కాదు, చిన్న ఎలుగుబంటి కూడా అంతే. చిన్న ఎలుగుబంటి ఎవరో చెల్లిల్లరా ఉండమ్మా, అప్పుడు దెయ్యబడితే అమ్మటే లేచిపోతాం. చెప్పరే, నిజమా అబద్ధమైన చెల్లుళ్ళారా? మరి చెప్పండి మీలో ఎవరైనా. భగవంతుడు వచ్చి రాత్రులు స్వప్నంలోనో దర్శనంలోనో లెగ్గొడతాడు. అందరికీ మెలకు వస్తుంది, ధ్యానం చేయమని లెగ్గొడతాడు. వీడికి ఇంకా తెల్లారలేదు, నిద్ర అవుతాడు, వీడిని తీసుకెళ్ళి ఏడుసులో పెడతాడు. ఒక ఆయన ప్రార్థన మానేసి అలసిపోయి అంటే కూర్చున్నాడంట, చేయలేను ఆయన అని. నోడని ఏడేసి తీసుకెళ్ళాడంట. 12కి 1 గంటకని ఎందుకు మెలకు వస్తుంది నీకు? దేవుడు లేపాడా? నా దెయ్యం లేపిందా? దేవుడే వచ్చి మీకు ఆకర్షణ శక్తి పెట్టిన గాక. తండ్రి గారు అన్నారు, నీ రూప వన్యములు నా రూప వన్యం. ఇప్పుడు చెప్పండి, ఆయనలో ఉన్న ప్రేమ, జాలి, కనికరము, ఆయన దగ్గరికి వెళ్ళి ఆకర్షణ శక్తి కలిగినవి. ఆ సరుకు లేకపోతే ఏం లేదు. ఏం పెట్టుకోవాలి? మాట్లాడతలేదు. హృదయము నిండా ఆ 22 వచనములో ఉన్నవన్నీ నీకుంటే నువ్వేం చేస్తావు తల్లి? వద్దన్నా ఆయన నిన్ను మోసుకెళ్ళిపోనుగాక. అందుకు లోకములో ఉన్న దేన్ని ప్రేమించిన మానవుడు చచ్చిపోతే అనాథ అయిపోతాడు. ఇక్కడంటే పలకరింపులు ఉంటాయి. ఏడేసేళ్ళు వస్తే ఒక ఆయన, అక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికే? తండ్రి దగ్గరకా, తండ్రి లోక. అయ్యో, రోడ్లు ఊడ్చేవాడు కూడా, పాకి కొట్టినోడు కూడా వెళ్ళిపోతావా? పోనీ తీసుకెళ్ళాడు అనుకో, ఆ మహిమలో ఉండలేకుండా నన్ను కింద ఆడే అందండి ఒక అమ్మ. ఏడుదేళ్ళు అక్కడ ఏముంటుంది? అక్కడ ఒక ఆమె అడిగితే తీసుకెళ్ళారట ప్రభు. కన్న తండ్రో, నీ మహిమలో నేను ఉండలేను, నన్ను కిందకు పంపేద్దట. ఎవరుంటారో? ఆయన మహిమ ఉన్నవారు. అమ్మ, ఆకర్షణ శక్తి ఏది చెప్పండి మధ్యాకాశంలోకి? రేపు 2వ రాకడ ప్రసంగం ఇది. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మరలా వస్తాను మధ్యాకాశంలోకి. నిన్ను ఆకర్షించుకునే శక్తి, నేను నిన్ను ఆకర్షించుకోవాలంటే నేనిచ్చింది నీ లోపల కనబడాలి. అదే జాలి, ప్రేమ, నీతి, కనికరము. అప్పుడు వద్దన్నా తీసుకెళ్ళిపోను గాక, లోపలదే వెలుపల దాన్ని మార్చును గాక. బయట చూపించి వెలుపల మారానని అనకం, అది వేషధారణ. ఏం చూపించడానికి వచ్చారు? ఆధ్యాత్మిక సిద్ధపాటు. ఈ మానవ బొమ్మనే దేవుడు బొమ్మగా పరమశిల్పి మార్చునుగాక. ఇంకా బాగా చెప్పాలంటే ఆయనలోకి తీసుకెళ్ళి ఇలా తీసి చూసుకున్నాడట. కవసాలు పెట్టి కాల్చి చూస్తూ ఉంటాడు కదమ్మా, అలా కాలుస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు తల్లి? ఒకసారి పౌలు అన్నారు, నువ్వెప్పుడైనా ఆ దేవుని పోలికలోకి మారాలంటే నువ్వు యేసులోకి వెళ్ళి బయటికి రా అన్నారట. వెళ్తావా? యేసులోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? యేసు లక్షణాలు ధరించుకొని యేసులాగా మానవ జీవితాన్ని చంపుకొని బతకాలి. అప్పుడు దేవుడు వచ్చి మనిషిలో ఉంటాడు.
మీరు ఎప్పుడైనా ఆయన వారితో కాపురం ఉండును అని చదువుతారు కదా, ఎప్పుడు ఉండాలి మీతో కాపురం? దెబ్బలాటతో చూడ కాపురమే. ఆయన వారితో ఎప్పుడు వేయండి మరి మళ్ళా. నాకు అప్పుడు వద్దు ప్రభు, ఇప్పుడు కావాలన్నాడంటే ఒక ఆయన. అప్పుడు కాపురం వద్దులే, ఇప్పుడు కావాలి. నువ్వు నేను కలిసి ఉండమే కాపురం. పరమాత్ముడు పాపాత్ముడిలో ఉంటే పాపాత్ముడు పరదేశీయులను గాక. మిమ్మల్ని ఆకర్షించుకునే శక్తి ఆయనకుందా? ఆయన్ని ఆకర్షించుకునే శక్తి మీకుందా? పరమగీతం ఎవడైనా చెప్పొచ్చు, కానీ అసలు పరమగీతములో ఆకర్షించుకునే శక్తి ఏంటి తెలుసా? ఆత్మ వెళ్ళి పరమాత్మలోకి వెళ్ళి కడుక్కుని వస్తేనే ఆ జీవితం. పరమాత్ముడు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా? ఒకటి నీరు, ఒకటి గాలి, ఒకటి అగ్ని. ఆయన వర్ణించగలవా? ఎంత పెట్టమంటా? పరిశుద్ధాత్మని ఎంత పెట్టమంటా? ఆయన నగలన్నీ నీకు తెచ్చి పెట్టేవాడే పరిశుద్ధాత్మ. అందుకే తల్లులారా, నా తోబుట్టులారా, కడుక్కోండి. ఆయన సరుకు నీలో ఉంచుకోండి. ఆయన వచ్చేటప్పటికి నీవు ఆకర్షించబడాలి. ఒక సూపు అనగా ఏకాగ్రత. ఆ సూపును గురించి చెప్పి ముగిస్తాను. ఏంటి చెప్పమంటారా? శరీరము ప్రభువుని చూడాలి, మనస్సు ప్రభుని చూడాలి, ఆత్మ ప్రభుని చూడాలి. ఈ మూడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరుగుతూనే లేదు. చూడండి చెల్లెళ్ళారా, లేదు. ఈ మూడు కలిసి ప్రార్థన చేయట్లేదు. నోరు చేస్తుంది, మనసు వేరుగా ఉంటుంది. అది కలిపి ప్రార్థన చేస్తే నిద్రపోయినా మెలకుగా ఉన్నట్టే గాక. మనసు ఇచ్చినోడికి మనసు ఇవ్వండి, ఆత్మ ఇచ్చినోడికి ఆత్మనివ్వండి. మట్టి దెబ్బని ఎక్కడో చోట పాడేయమంటే చచ్చిపోతారా అనట్లేదు వీళ్ళు. చచ్చిపోతావా చెల్లా? సాగును చంపినోడు ఇంకో శరీరం ఇచ్చును గాక. ఈ శరీరం ఎందుకు? ఇంకో శరీరం ఏంటి చెప్పండి? ఎగిరెళ్ళే ఆ శరీరం చూపిందన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50 వచ్చినాము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. మధ్యాకాశానికి వచ్చి నేను తీసుకెళ్తానన్నాడు. మరి నువ్వు వెళ్ళే అర్హత ఏది? లేదండి. అమ్మ అందరిలా బతకండి తల్లారా. చదువు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అందరికీ తెలుసు. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు. చల్లండి. ఆ బోర శబ్దం గురించి అయ్యగారు 7 పేజీల్లో ప్రసంగం చెప్పారు. అది వదిలేస్తుందండి. బోర ఎంత ముఖ్యమో ఆయన లక్షణాలు కూడా అంతే ముఖ్యం. పౌలు గారు బోర గురించి చాలా చెప్పారు. మేము సువార్త బోర ఊదేమో దానికి తగినట్టు మీరు నాట్యం చేయలేదు. సువార్త బోర ఊదేమో దానికి తగినట్టు. అది రెండో రాకడికి వెళ్ళాలంటే ఈ సువార్త బోరకు సరిపోయినట్టు మానవ జీవితం నడవాలి. చూడండి, బోర ఊదినప్పుడు నాట్యమాడరైతిరంటే ఆత్మ జీవితంలో నడవలేదు మనం. ఆ బోర ఏంటి? సువార్త బోర. సువార్త బోరకి సిద్ధపడినవాడు రెండో రాకడ బోర వినపడదు. దైవజనుడు అన్నారు, చాలామందికి రాకడ స్వరం అందరికీ చెవు పగిలేలాగా శబ్దం అవుతుంది. కొందరికి వినపడద్ది, అందరికీ వినపడదు. ఎందుకు? ఆత్మ జీవితం సరిలేనుడికి వినపడదు. తెలిసిందమ్మా? అది ఆత్మ జీవితం సరి ఉన్నవాడికి అక్కడ చిన్ని శబ్దం కూడా. యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్పారు, అదిగో లోకపాపంలో మోసుకొని పో దేవుని కొరికలో అతన్నాడు. ఆ పవిత్రమూర్తి పాదాల శబ్దం వినబడుతుంది అన్నాడు. ఆయన చూడలేదు, పాదాల శబ్దం. పరిశుద్ధుడికి తెలుసును గాక, ఆత్మకు ఆత్మే తెలుసును గాక.
పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి నగలెట్టును గాక, కొన్నా ఒళ్ళు అంటానా. నేనన్నాను నీ కృప కట్టే, నీ కృప కప్పే సరిపోద్ది అన్నాను. సలేస్తుంది ప్రభువా, నీకు సలేస్తుందా? రగ్గేసుకోదు, ఉభయ రగ్గు ఉండదు, సలేస్తుందా నీకు? శ్రమలని సలి ఏ భక్తుడు కొందాం, ఆ భక్తుడు ఏం చేయాలమ్మా? నీ కృప కప్పుతావా, నాకు సలి ఆగిపోద్ది. అమ్మా ఏం కావాలి నీకు? ఆత్మ జీవితానికి ఆయన కృపనగా యేసుప్రభు, విశ్వాసం అనగా యేసుప్రభు. యేసుప్రభుని కడితే నీకు ఎందుకు ఉంటుంది బాధ? నువ్వేది అడక్కో, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేను బ్రతకలేను. ఏడ్చావా? ఎప్పుడైనా ఏడ్చిందా నా చెల్లి ఎవరైనా? అయ్యా నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. ఏడ్చావా? ఎంతసేపు ఏడ్చేవేటి? ఏమన్నా నీ కన్నీళ్ళు పట్టుకున్నాడు ఆయన? ఒక అమ్మంది, అయ్యా నాకు ఏడుపు రాదు. అది ఏడుపు రాదు సావు అన్నాను. ఏడుపు రాదా? యేసుప్రభు ఏడ్చి ప్రార్థన చేశాడు, నువ్వు గొడ్డు మోదురాలువా అన్నాను. కోపం వచ్చేసిందా? పశ్చాత్తాపమున్నవాడికి కన్నీళ్ళు వచ్చును గాక, విరిగి నలగిన మనసోడికి ముక్కలు అయిపోతూ ఉండును గాక, ఆయన ముఖం చూస్తూ ఉంటే నీ గుండె చీల్చబడును గాక. నువ్వు సరిగా చూడలేదు ఆయన్ని. నీ తేడా పాడాల పక్కింటి వాళ్ళు చెప్పక్కర్లేదు, ఆయన ముఖములో చూతడు తెలిసిపోద్ది గాక. ఇప్పుడు ఏం కావాలి మనకి? నీతి వస్త్రమా, ప్రశస్త వస్త్రమా, ఉల్లాస వస్త్రమా, తెల్లని వస్త్రమా, పెండ్లి వస్త్రమా? ఎవడో మాట్లాడలేదు. ఇందులో ఏదైనా మనకు లేదు కనుక అది చాలా బాగుంది. దేవుడు వచ్చి ఆయన సరుకు మనలో పెట్టి మనల్ని మధ్యాకాశానికి ఆకర్షించును గాక. ఈ జీవితము పరిశుద్ధాత్మ తండ్రి మన అందరికీ పెట్టును గాక. ఆ అమ్మ ఎక్కువ పెడద్దా, పరిశుద్ధాత్ముడు ఎక్కువ పెడతారా? అమ్మో, చావు లేని ఊరు వెళ్ళే డబ్బులేయి, చావు లేని ఊరెళ్ళే డబ్బులేయి. గలతీ 5:22 ఇంటికి వెళ్ళి చూసుకోండి అక్కల. ఆ సరుకుంటే చావు లేని ఊరు వెళ్దురుగాక, ఇంకా దెయ్యాలు లేని ఊరు వెళ్దురుగాక, భూలోకములో జీవితం లేని ఊరు వెళ్దురుగాక. పరలోకంలో ఏముంటుందో చెప్పగలరా? దేవుడు వచ్చి వీళ్ళ కళ్ళు ఇప్పునుగాక. పరమాత్ముడే ఆయనకి సరిన జీవితము నీలో ఉండాలి. ఆ జీవితము ఎవరు తెస్తారో? పరిశుద్ధాత్మ తండ్రి. ఆయన మన అందరికీ భిక్ష పెట్టునుగాక. ప్రార్థన. మహనీయుడా, నా ఇంట్లో సరుకుంది, నన్ను చావులోకి తీసుకెళుతుంది. నా ఒంట్లో సరుకుంది, నాకు జబ్బంతా వచ్చింది. నీలో సరుకుంది, నాకెంతో గొప్పది. వినయము లేని వ్యక్తినయ్యా, విధేయత లేని వ్యక్తినయ్యా, నిన్ను నేను ఎలాగ ఆకర్షించుకోను? నా చూపు సరిలేదు, నా మనోకళ్ళు తెరవబడలేదు, నేను అందురాలినయ్యా. రాకడే శ్వాసులే కళ్ళు తేటగా ఉండాలన్నారు మా తండ్రి. మానవ హృదయమే దేవుని నివాసము, మానవ హృదయమే దేవుడు తీసుకెళ్ళిపోయే నివాసము. ఆ జీవితానికి, చిన్ని జీవితాన్ని సరిపెడతావయ్యా? నేను నచ్చను తండ్రి, నా జీవితము నీకు అసహ్యంగా ఉంటుంది. కన్న తండ్రి నీ దగ్గరికి నేను రావాలంటే నీ నీతి, నీ జాలి నా లోపల పెట్టయ్యా. ఆకర్షించుకునే ఈవులతో రాబోతున్నవాడా, నేను నీ దగ్గరికి రావాలంటే నీది నాలో ఉంచయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి గారు, మీరు యేసులో ఉండి పని చేశారు, అందుకే అన్నీ వదిలొచ్చారు శిష్యులు. మేము ఇన్నేళ్ళు మాతో ఉన్నారు,
మేము ఏది వదలలేదు. ఒకటి వదలాలి, ఇంకోటి పట్టుకోవాలి. ఆ భాగ్యము నా తల్లులకి, తండ్రులకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, కూతుళ్ళకి, మనవలకి, మనవరాలకి అందరికీ దానం చెయ్యమని ఆయనది మనకిచ్చి మనల్ని ఆకర్షించుకోవడానికి రాబోతున్న యేసునామములు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అవును ఆమేన్, అవును ఆమేన్.